నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేది నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రా ఇన్ని. ఇలాంటి పనులన్నీ మీకెందుకండి? మీకు అందే పనులు మీరు చెయ్యండి. మీకు అందరి పనులు నేను చేస్తానుగా. నాకందే పనులేంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. ఓహో, మరి నాకు అందరి పనులేంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను, అంతేగాని నీ సాయం మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైటే కాదు బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నావా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్. చూసారా అండి మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతా నా అబ్బో అందా? పెంచుతా, వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చేసేస్తాను. సంజయ్ ఎక్స్క్యూజ్ మీ, బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడా? అబ్బాయిల బాత్రూమ్ పక్కన. ఓహో, అబ్బాయిల బాత్రూమ్ ఎక్కడా? అమ్మాయిల బాత్రూమ్ పక్కన. అలాగా, అదెక్కడా? ఏ అర్జెంటా? రాయ్, ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం, నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా, వెళ్ళి తెచ్చుకో. రై పద. మా వాడిని ఎందుకు కొట్టావు? వాడు మీ వాడంటే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏం జరిగినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. Come on, all of you go to your classes. All of you go to your classes. All of you go, I say, go, come on, go. Who are you? ఎవరైనా సరే go to your class. Go to your class, I say. Go. రే, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారిని నన్ను కొట్టినా, నువ్వు చరణ్ గారిని బాగా కొట్టారే. ఎదుటివాడి బ్రెయిన్ లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం బెండ్ అయితే ప్రతివాడు మన బెండ్ తీయాలనే చూస్తాడు రా. నువ్వు చెప్పింది నిజమే రే.
అందుకే ఒకసారి ఆ రాకేష్ గారి ముందు నా బుక్స్ పడిపోయారా, అయినా నేను బెండే తీసుకోలేదు, వాడు వెళ్ళిపోయాక అప్పుడు తీసుకున్నాను రా. నాకు విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? నీకు వీపీ పేరే కరెక్ట్ రే. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కన ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరైనా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని నడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభం లేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కొనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు ఎలా అనిపించిందా? నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను, అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ వేర్? షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చీత నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి, కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. గాలి? యు మీన్ ఎయిర్? యా. చూసా. ఒకే ఒక్కసారి, జస్ట్ వన్స్. లేడీస్, గర్ల్స్, నా కోసం ప్లీజ్. లేడీస్, ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది, మీరు ఎవరు ఉండొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్, వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్, వాట్స్ ఇట్? ఉంటాను సార్, ప్రొసీడ్. 1 సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా
షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్, పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.